ప్రశాంత్ కిషోర్ గారితో లోకేష్ గారు మన ఢిల్లీలో ఉన్నారు. ఆయన కూడా ప్రశాంత్ కిషోర్ గారితో ఈ ఏపీకి సంబంధించిన 8 నెలల పాలన మీద రివ్యూ తీసుకున్నారంట. ఆడుతున్నా ఆడికే దిక్కులేక వస్తుండ్రు బెచ్చేట ఆడుకుని దేశం. ఏంటి సార్ ఆయనే చెప్పాడు కదా ఎన్నికల్లో కూటమి రాబోతుందని. ఎక్కడ? ఏపీలో వస్తుందిలేండి సార్. బీజేపీ ఆశీర్వాదం అనుకుంటే ఢిల్లీ ఎలక్షన్స్ చూడండి. పర్సెంటేజ్ చెప్పండి సార్ ఒకసారి ఢిల్లీ ఎలక్షన్. ఢిల్లీ నాకు ఇప్పటికే విచిత్రంగా పోలింగ్ ఎంత ఏంది చెప్పండి, దాన్ని బట్టి నేను చెప్పేస్తాను ఏమిటవుతుందో కూడా. ఎంత బిలో 50 to 55%. అదే సాయంత్రం 5 గంటల మంగళవారం మాట 5 తర్వాత లైన్లో ఉన్నారట. ఆ తర్వాత పర్సెంటేజ్ ఇప్పటికి కూడా రివీల్ అవ్వలేదు అఫీషియల్గా. ఎక్కడైనా అయితే చెప్పండి, అఫీషియల్ ఇంకా అనౌన్స్ చేయాలి చెప్తారు. తిరిగ్గా 2 రోజుల తర్వాత ఎలక్షన్ కమిషన్ చాలా వర్క్ హోంవర్క్ చేయాలి కదా యాజ్ పర్ డేటా అవైలబుల్తోను. సో ఇది ఇప్పుడు మీకు ప్రశాంత్ కిషోర్తో భేటీ ఏంటంటే ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం బెచ్చేట ఆడుకుంటుంది. రేవంత్ రెడ్డి గారు రేపు పొద్దున్న కాంగ్రెస్ గవర్నమెంట్ రాలేదు, లేదంటే గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ కంటిన్యూ అయిన దగ్గర ఇక్కడ కాంగ్రెస్లో ఒకేసారి కంటిన్యూస్గా ఒకే ముఖ్యమంత్రికి ఇవ్వడం అన్నది రేరెస్ట్ ఫెనామినా. అది రాజశేఖర రెడ్డి గారి మానబోడుతూనే అయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఇంకో ప్రత్యామ్నాయం లేక కింద మీద అవుతుంది ఆయన కాబట్టి నడుస్తుంది. ఆయన తీసుకొచ్చాడు గవర్నమెంట్. ఎందుకంటే కాంగ్రెస్లో ఈ వృద్ధజంబుకాలతో ఏటి కాదన్న విషయం ప్రపంచానికి తెలుసు. ఎందుకంటే ఢిల్లీలో చూడండి షీలా దీక్షిత్ గారు ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత ఇప్పటికి లేదు దిక్కు దివానాలకి. అలా గ్యాలెట్ గారు చూడండి అక్కడ రాజస్థాన్లో వాడు వద్దురా అని మొదటి నుంచి పలుకొరుకు మరీ చెప్పాను నేను. ఆ సచిన్ పైలట్ కడుపు కొట్టి ఇచ్చిన పాపానికి ఫస్ట్ ఎలక్షన్ ఏది ఆ గెలిచిన వెంటనే జరిగిన ఎంపీ ఎలక్షన్లో ఒక్కటి గెలిపించలే. తర్వాత తీసుకెళ్లి సభకు నమస్కారం నీళ్లు నువ్వులతో మొత్తం అప్పచెప్పాడు తీసుకెళ్ళి. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ ముసులో ఉన్నంతకాలం జరిగే దరిద్రాలు ఇవి. సో ఇక్కడ మీకు జరుగుతుంది ఏంటంటే ఆల్రెడీ అక్కడ చాలా మంది ఉన్నారు ఇక్కడ ఎగ్జిస్టింగ్ కాంగ్రెస్ బీజేపీ పక్కన ఇలా సగం చూసి ముందు పూర్తిగా చూసి ఇటు వచ్చిన వాళ్ళు తర్వాత అని చెయ్యి కరెంట్ పాస్ మిస్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రొయాక్టివ్నెస్ అన్నది తెలుగుదేశం ఎప్పుడు ముందు చూపుగా జాతీయ పార్టీ హోదా కోల్పోయిన తర్వాత మళ్ళీ జాతీయ పార్టీ సంతరించుకోవాలంటే జాతీయ పార్టీ ఏపీనే ఫోకస్ చేయడానికి చాలా కష్టపడింది. మళ్ళీ జాతీయ పార్టీకి వస్తే మళ్ళీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లోకేష్ గారు కదా సార్ కొత్తగా వచ్చారు కాబట్టి ఆవేశాలు ఉంటాయి ఆయనకి. ఇంకా చూస్తారు సార్ చూడాల్సింది ఉంది కాబట్టి అది ప్రాంతీయ పార్టీ మళ్ళీ జాతీయ పార్టీ అన్న దగ్గర ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ పునరావాస కార్యక్రమం ఏమైనా ఉంటుందా అన్న కోణంలోనే ఆ మీటింగ్లు ఉంటాయి. అవునా ఇంకేదో ఏపీ ఈ 8 నెలల్లో కొంచెం రిమార్క్స్ వచ్చాయి, వాటిని మీరు కరెక్ట్ చేసుకోవాలి, లేదంటే నెగిటివిటీ వస్తుంది అని చెప్పేసి కూడా ఏదో సజెషన్స్ కూడా ఇచ్చారని చెప్పేసి కూడా తెలుస్తుంది. వాడికే దిక్కులేదు, వాడు వీళ్ళకి సజెషన్ ఇచ్చాడంటే ఆలోచించవలసింది. తప్పేమో సార్ ఆయన మోదీని అధికారంలో తీసుకొచ్చాడు, మమతా బెనర్జీని తీసుకొచ్చాడు, జగన్ తీసుకొచ్చాడు. ప్రత్యామ్నాయం ఇక్కడ మీకు మమతా బెనర్జీ గారి గెలుపు కూడా కారణం ఏంటంటే వీళ్ళు పక్కల బలంలో బీజేపీ అని తెచ్చి ఆర్డర్ పెట్టుకుంటాడు బెంగాల్లో అని చెప్పి ఆలోచిస్తున్నారు. మీకు అర్థమవుతుందా? అంచేత ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కాకుండా కేజ్రీవాల్ ఎక్స్పైర్ ప్రోడక్ట్ ఇప్పుడు బీజేపీ వాళ్ళకి అన్నాచార్య ప్రతిష్ఠించిన ప్లాంట్ క్రీచర్స్ ఇవి. ఒక కిరణ్ బేడి మొత్తం పాండిచేరి గవర్నమెంట్ని ఎత్తేసింది కాంగ్రెస్ లేకుండా. ఇంకా మిగిలిన అన్నాచార్య టీంలో వాడు మూలికలు అమ్ముకుంటూ మొత్తం దేశం దోచేస్తుండు. జిఎస్టీ బిల్లు కట్టు ఒక్కడికి బిల్లు ఇవ్వడం. ఇంకా కేజ్రీవాల్ రామ్దేవ్ బాబా ఈ అన్నాచార్య గారు ప్రతిష్ఠించిన కేజ్రీవాల్ గారు ఎక్కడ కాంగ్రెస్ ఉంటే అక్కడికి వెళ్ళి నేనున్నాను ఎక్కడైనా నాగార్జునలో వెళ్ళి మొత్తం వాళ్ళందరూ భూస్థాపితం చేశారు. ఇంక మిగిలింది ఏముంది? గుజరాత్లో కూడా నెంబర్ 2 అయిపోతుండే. ఇంక చాలు నువ్వు పక్కెళ్ళి ఆడుకొని తెప్పించారు. అందుకే ఈసారి చూడండి 30 ఏళ్ళు బట్టి అధికారం లేని బీజేపీ ఈసారి డెఫినెట్గా కొట్టేస్తుంది. కొట్టడం తథ్యం. కానీ సార్ మీకు మొడస పాపరండి గమనించండి. 2 నెలలు మహారాష్ట్రలో వర్క్ చేసిన టీం సేమ్ టు సేమ్ దిగిపోయింది. ఎలక్షన్ కమిషన్ నాకు తెలిసి ఇప్పటికి డేటా ఇవ్వలేదు. నేను నమ్మట్లేదు. నాకు స్వతంత్ర ప్రతిపత్తికొద్దాను నాకైతే నమ్మకం లేదు. ఎవరినైనా నమ్మొచ్చు, ఎలక్షన్ కమిషన్ నమ్మకూడదని చెప్తారు. ఎందుకంటే టైం వేస్ట్ అనవసరంగా. వాళ్ళు ఎలక్షన్ పెడతారు మళ్ళీ సూరజ్బాబు వాతావరణంలో మా చెడ్డ బ్రహ్మాండంగా జరిగే చెదురుమదురు ఘటనలు కూడా అయినా సరే ఆల్ ప్రతిస్పందించారు. అలా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎరుబాగులు అని చూడు ఎవడో ప్రైవేట్ కేసు ఎడితే లోపలికి ఎట్టేసి అలా జరగొట్టేవాటే ఎలక్షన్ కమిషన్ మాత్రం కేసు ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు అన్నాచార్య టీంలోంచి వచ్చిన ఈ కేజ్రీవాల్ ఎంత ఖతర్నాక్ అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తెచ్చుకోండి. చూడండి ఏడా దిక్కుమాల లెక్కర్ స్కామ్ ₹1 పట్టుకుంటూ ఒట్టు. కానీ అక్కడ కేసీఆర్ని ఎత్తేసారు, అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎత్తేసారు. మీరు గమనించండి 2 రాష్ట్రాల తీవ్రత ఎలాగుందో చూడండి. ఏదో ఎక్కడ చూడండి ఎక్కడో ఊర్లో పెళ్ళి అయితే ఒకళ్ళు కాడవడని ఏడా లెక్కర్ స్కామ్ ₹1 పట్టుకోలేని దగ్గర వీళ్ళు పట్టుకొచ్చి వీళ్ళిద్దరు గవర్నమెంట్కి డిస్కేయం. కేజ్రీవాల్తో ఉన్నాడనే కేజ్రీవాల్తో చేసే పనులేవే. ఇప్పుడు ఏంటంటే నీ వల్ల ఇంకా టైం వేస్ట్. ఇంక నువ్వు పక్కట్లో ఆడుకునే టైం వచ్చింది. ఢిల్లీ అంటే మళ్ళీ పంజాబ్ అన్నావు, పంజాబ్ తర్వాత మా గుజరాత్కి వస్తున్నావు. ఏడు సంగతి నువ్వు దేశవ్యాప్తంగా జాతీయ గుజరాత్లో నెంబర్ 2 అయింది ఇప్పుడు ఆపు. మరి కాంగ్రెస్ వాళ్ళు మట్టి కొట్టించారు అక్కడ. కాంగ్రెస్ ఎందుకు సార్ డ్యామేజ్ అయిపోతుంది? లీడర్లు ముసిలోను వృద్ధ జంబుకాలు ఉన్నంతకాలం వాళ్ళు ఎవ్వరూ కాపాడలేరు. నేనేటండి రాహుల్ గాంధీ చెప్పాడు
రాహుల్ గాంధీ టీం రెడీ చేయట్లేదా? ఎప్పటికీ చేయలేడు ఆయన, చేయలేరు. ఆయనతో ఉన్న సచిన్ పైలట్కి మనశ్శాంతి ఉండదు. అలా ఆయన అయితే ఏకంగా వెళ్ళిపోయాడు మాధవరావు సింధే గారు అబ్బాయి. ఇంకా ఆయనలా పనుకొచ్చిన వాళ్ళ పార్టీలో అప్పుడు ఆయనలో వాళ్ళతో పాటు నలుగురిని మెయింటైన్ చేసి ముందుకు వెళ్దాం అనుకుంటారు. ఈ ముసలి కర్ర ఉంటుంది కదా, అది గుడుకు కర్ర కాళ్ళు ఎట్లా లేగేస్తారు. అలా దిగ్విజయం గారు పీజ్యుత్ జయరాం రమేష్ ఉన్నంతకాలం వాళ్ళు ఎవ్వడి కాపాడలేరు.